మా పాప నా కోసం ఏదో చేసుకుని వచ్చిందట. అయ్యో ఇల్లు బిసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను వచ్చాను ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మమ్మీ కోసం చాలా బిజీ ఉంది కదా, సో ఏమైనా చేసి పెడదామనేసి అనుకుంటున్నా. సో మమ్మీకి తెలీదు నేను చేస్తున్న వీడియో అని. సో ఏం చేయాలి అని చూస్తుంటే పన్నీర్ ఉంది. సో పన్నీర్తో పన్నీర్ పకోడా చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం చూద్దాం. అండ్ మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందని మెయిన్ రియాక్షన్ చూడాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం పన్నీర్ తీసేసుకుందాం. ప్యూర్ పన్నీర్ అన్నమాట. ఇది కరీంనగర్ పన్నీర్ అంటారంట. పప్పా తీసుకొచ్చారు మా పప్ప. సో చేసేద్దాం క్లోజ్. సో కిచెన్లోకి అయితే వచ్చేసాం. ఇది పన్నీర్ పకోడా కదా మనం చేయాల్సింది. డోంట్ థింక్ అబౌట్ పన్నీర్ పకోడా, అది పన్నీర్ పకోడా అని అంటారు, పన్నీర్ పకోడీ కాదు. సో ఇది గుజరాతీ స్పెషల్ అన్నమాట. సో మనం ఎలా చేయాలి అనేది మొత్తం డీటెయిల్గా చెప్తా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాం కదా, ఇందులోకి మనం శనగపిండిని యాడ్ చేసుకుందాం. సో ఒక కప్ప. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి అయితే తీసుకున్నాను నేను. ఒక బౌల్, చిన్న బౌల్ ఉంటుంది కదా, దాని అంతా తీసుకున్నా. ఇప్పుడు మనం జీలకర్ర ఉంటుంది కదా, దాన్ని నలిపి వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు. సన్నగా తరుక్కోవాలి మిర్చిని. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా. మాకు ఓన్లీ 4-5 సరిపోతాయి. ఫుల్ కారం ఉంటుంది సో మిర్చి, అవి సరిపోతాయి. సో ఇవి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం కారం కూడా వేసుకుందాం. సో కొంచెం కారం కొంచెం వేసుకుంటున్నా నేను, ఎందుకంటే చిల్లీ ఎక్కువ వేసా కాబట్టి కారం తక్కువ వేసుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని మనం మెల్లిగా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. దోసపిండి ఉంటుంది కదా, అలా పిండిని, ఈ మిక్చర్ అనేది కలుపుకోవాలి. ఈ పిండిని మొత్తం ఇలా కలిపేసేయాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా. దోసపిండి ఉంటుంది కదా, అలా రావాలి. ఇలా ఇంకొన్ని వాటర్ పోసుకుందాం. కొన్ని పోసుకుంటూ కలపండి. కొంచెం లూజ్ అయినా అస్సలు బాగూడదు. అండ్ దానికి పట్టదు కూడా, మళ్ళీ పన్నీర్కి కూడా పట్టాలిగా వేసేటప్పుడు ఆయిల్లో. అందుకని ఇలా పిండిని అనేది కలుపుకోవాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక ప్లేట్లో పన్నీర్ తీసుకున్నాం. చాలా బాగుందిగా, ప్యూర్ పన్నీర్ అన్నమాట. ఇప్పుడు దాన్ని స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి కరెక్ట్గా. అది థిక్గా కాదు, థిన్ లేయర్స్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే పకోడాలో అనేది మంచిగా వస్తుంది. చూసారా ఎన్ని పీసెస్ అయినాయో? సో ఇలా తిన్నగా కాకుండా థిక్గా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. అమ్మ ఇది వచ్చేసింది. సో వీటిని మళ్ళీ స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి. చేసుకొని చూపిస్తాం మీకు. ఇలా అయితే కట్ చేసుకోవాలి.
మెల్లిగా కట్ చేసుకోవాలి, చాలా కేర్ఫుల్ ఉండాలి దీంట్లో, గట్టిగానే చిట్లిపోతాయి. సో ఇది చాలా వచ్చింది, ఎన్ని వచ్చాయో. సో ఇలా అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలో చెప్తాను. సో ఇప్పుడు నేను గీ అప్లై చేస్తున్నా. యాక్చువల్లీ గీ కాదు, అదేదో పేస్ట్ ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు. సో నేనైతే ఇప్పటికీ గీ అయితే అప్లై చేసుకుంటున్నా. ఇలా నాకు చాలా ఇష్టం గీ అంటే, చాలా తింటా. సో ఇలా 2 పీసెస్ పెట్టుకోవాలి ఇలా అన్నీ. ఏదైనా పేస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. లైక్ సాస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కొరియాండర్ సాస్ పెట్టుకోవాలి అసలు అయితే మెయిన్గా. సో ఇవన్నిటికి ఇట్లా అప్లై చేసిన తర్వాత మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇలా అయితే రెడీ చేసుకున్నా, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందాం. మర్చిపోయా, సో ఇందులోకి వంట సోడా వేసుకోవాలన్నమాట కొంచెం, అప్పుడైతే క్రిస్పీగా వస్తుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ నేను వేసేసాను, అది చెప్పలేదు అని ఏదో మర్చిపోయా అనుకున్నా. సో వంట సోడా అయితే వేసిన, ఆ క్లిప్ పోయింది. సో ఇది ఇలా చేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం. అయితే ఫుల్ వేడెక్కిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు పీస్ ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా డిప్ చేసుకోవాలి మొత్తం. ఫస్ట్ చూసుకోవాలి ఆయిల్ వేడెక్కిందా లేదా. మరీ బాగా కూడా వేడెక్కొద్దు, వేడెక్కితే రావు. సో ఇలా వేసేసుకోవాలి అంతే. ఎప్పుడైనా మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు, మాడిపోతాయి అన్నమాట. నెమ్మదిగా వేసుకోవాలి, విరిగిపోతాయి. సో వీటిని ఇప్పుడు మెల్లిగా తీసుకోవాలి, అతుక్కొని ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటే అయిపోతుంది. సో అయ్యయ్యో ఇవి రావట్లేదు. చాలా బాగుంటాయి. మా అమ్మ రియాక్షన్ కోసం వెయిటింగ్ ఇక్కడ. చాలా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. లోపల పన్నీర్ అనేది చిట్లిపోతుంది అన్నట్టు. ఎక్కువ వేడి అయితే మాడిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా లోపల కూడా పచ్చి ఉండిపోతుంది. సో లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఉండాలి. సో రెడీ అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నా. చూస్తేనే చాలా బాగుంది. ఆయిల్ అన్నీ అబ్జర్వ్ చేసుకుని అస్సలు లైట్గా ఉంటుంది. అయ్యో ఓకే. సో రెడీ అయిపోయాయి. సో బజ్జీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తా, వాసనకి భలే వస్తుంది. సో మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళాక మమ్మీ రియాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం కిందికి వెళ్ళబోతున్నాం.
లెట్స్ గో. మా అమ్మ రియాక్షన్ చూద్దాం పదండి. అయితే వెళ్తున్నా అనమాట. సో మమ్మీ రియాక్షన్ ఏంటి అని చూద్దాం. నా బాక్స్ రెడీ. అది మా పాప బాక్స్. చూద్దాం. ఇంటికైతే వచ్చా. మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి. చూద్దాం. చూస్తాం ఇక్కడ ఒక నిమిషం అన్నమాట. మన షాప్ కనపడిందా? కనపడట్లేదు. మమ్మీ ఏమనుకుంటున్నాను? నేనే నా కోసం ఆయనకు రోజు ఇస్తావా కదా? చూడు చూడు. యో ఏమనుకుంటానా చెప్పిస్తా. పులిహోర ఉప్మా నీకు వచ్చింది ఏంటిది అంతే. చపాతి సేమియా ఇగో పొద్దున్న నువ్వు చేసిన సేమియా ఉప్మా తిన్నది, కాకపోతే అది లోపలికి పోక ఆగింది అంతే. టైం లేదు ఫ్రెండ్స్. 5కి దిగిన. సో మా పాప నా కోసం ఏదో చేసుకుని వచ్చిందట. అయ్యో ఇదేంటి? నేనేమో కనబడుతుంది. ఓకే ఇలా ఏమనుకున్నాను వాసన వచ్చిన ఒకసారి వాసన చెప్పు. అసలు నేను స్నానం చేసినట్టు లేదు. తల స్నానం చేసి ఇది ఏం పకోడీనే? ఏం పకోడీ? అలా కాదు, అలా తీయకూడదు. ఇలా పెట్టి ఇలా కోడిగుడ్డ శ్రావణం మరి కోడిగుడ్డ పకోడా అయిందండి. మరి ఇంట్లో మన ఫ్రిడ్జ్లో ఏముండే? పన్నీరా? మంచిగా ఉన్నాయి. పన్నీర్ పకోడీ చాలా బాగుంది. అటు ఉంటుంది మస్తు టేస్ట్ మనతో స్టోరీ. ఇంకా ఇలా కొత్తిమీర కచప్ లేకుండా. అవును, ఐటమ్స్ ఏం లేవు కదా. ఎట్లా చేసినాం? నా అటు చేసిన. ఇట్లాంటి కూతురు ఉండడం నా అదృష్టం అనుకో. నాలాంటి తల్లి ఉండడం దాని అదృష్టం కాదనుకోండి, అది వేరే సంగతి. కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మంచిగా వర్షం కొడుతుంటే వేడి వేడిగా ఇలా పన్నీర్ పకోడీ అయితే వేసుకోండి. రియాక్షన్ ఏమేమో అనుకున్నా అక్కడ ఏం లేదు. తినడం ఒకటే కానీ బాగుంది. ఆనియన్ పకోడీ, పాలకూర పకోడీ ఇవన్నీ రెగ్యులర్ కదా. పన్నీర్ పకోడీ చాలా బాగుంది. డాడీ కొంచెం డాడీ పోయిన పెడదాం. సో మీరు కూడా ట్రై చేయండి. కానీ ఇట్లా వర్క్ మీద ఉన్నప్పుడు ఇట్లాంటివి అప్పుడప్పుడు తెచ్చి పెడతా ఉంటే ఇంకొక 2 జాకెట్లు ఎక్కువ కుట్టాలనిపిస్తుంది పింక్. అది వాళ్ళ హాలిడే కాబట్టి నీకు దొరికింది. అప్పుడప్పుడు చేయరా పింక్? నేను అర్థం కదా చేయాలండి. పిల్లలు ఇట్లాంటి పనులు చేస్తేనే మాకు ఇంకో 2 బ్లౌజులు ఎక్కువ కుట్టాలనిపిస్తుంది. కానీ బాగుందా? నేను కూడా వేస్తా ఒకరోజు. రిక్కిగా రేపు వస్తాడు. రేపు రిక్కిగా అనిపిస్తుంది. అన్నయ్యకి వేసుకుంటాం. అన్నయ్య నేను షాప్కి వెళ్ళి అవి తెచ్చుకుంటాం. టమాటా కసేపు ఒక 2-3 డేస్ నుండి ఫుల్ బిజీ అనమాట. ఏంటంటే నైట్ 11 అవుతుంది వెళ్ళేసరికి, రూమ్కి వెళ్ళేసరికి. మార్నింగ్ 5కే చక్కగా బ్రష్ వేసుకొని స్నానం చేసేసి నైట్ కొంచెం వర్క్ చేసేసుకుంటున్నాను. ఇంట్లో పని అంతా వేసేసుకుంటాను. మిగతా పని అంతా పింకే చూసుకుంటుంది. సో 5కి కిందికి వస్తే అంటే షాప్కి వస్తే ఇంకా 11 అవుతుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు లేస్తూ ఉంటాను. కానీ చాలా వర్క్ బిజీ ఉందన్నమాట. శ్రావణ మాసం ఒకటి పౌర్ణమి వరకు ఉన్నాయి. రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇవాళ నైట్ అంతానే అన్నీ ఫినిష్ చేసేసుకోవాలి. ఇది మీకే. రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా. సో ఆ వీడియో కూడా నేను తీయడానికి ట్రై చేస్తాను. మా పాప చేసిన పన్నీర్ పకోడా, పకోడీ కాదు పకోడా, పన్నీరు పకోడాట. పకోడా
కోడి కాదు పకోడా. పకోడీ. పకోడా. శ్రావణ మాసంలో ఇట్లా వెజ్ పకోడీ చేసుకోవడం వల్ల చాలా యూజ్గా ఉంటుంది. బాగుంది, పకోడీ అయితే చాలా బాగుంది. తను ఎలా చేసిందో ఏంటో అని నేను కూడా మీతో పాటు వీడియోలో చూడడమే తప్ప చాలా బాగుంది. సో వెరైటీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. నాకు ఇది చూడంగానే కోడిగుడ్డు బజ్జీ అనుకున్నా. కోడిగుడ్డు బజ్జీ అనుకున్నా. కొంచెం నోట్లో నీళ్ళు ఊరినాయి కానీ శ్రావణం కదా వెనక్కి. మీరు శ్రావణంలో ఫీలింగ్ వస్తుంది తినేటప్పుడు. వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇవైతే సేమ్ ఎగ్ బజ్జీలానే అనిపిస్తుంది. అందులో ఇంకా నేను గీ వేసిన, గీ కాకుండా కచప్ వేసుకుంటే సేమ్. అవును, ప్రాసెస్ అయితే నాకు తెలియదు, నేను మీతో పాటే చూస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, బాయ్. ఇంకా ఇక్కడైతే మా వారితో పాటు అన్నయ్య కూడా వచ్చారనమాట. సో కొన్ని పన్నీర్ పకోడా అండ్ ఆనియన్ పకోడీ వేసి ఇచ్చిందనమాట మా పాప. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.